జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా. ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్తదోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ యొక్క జూలై మాసం 2026 సంవత్సరం ఎలా ఉంటుందంటే కనుక ఖచ్చితంగా గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీళ్ళని గమనించినట్టయితే కనుక ఈ సింహరాశిలో కేతుతో పాటు శుక్రుడు రావడం, 12వ స్థానంలో గురువు రావడం, గురువుతో పాటు బుధుడు రావడం, ఇవన్నీ కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. ఈ వీటితో పాటు ఇప్పటివరకు మీకు ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఆలోచన కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయా. మీకు ఏదైనా బ్యాంకింగ్ జాబ్ కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ కానీ మీరు జాబ్ చేస్తున్నారా, మీడియా రంగంలో జాబ్ చేస్తున్నారా, ఇంకేదైనా సినీ రంగం కానీ, రాజకీయ రంగంలో జాబ్ చేస్తున్నారా అంటే కనుక పార్టీ పరంగా మీరు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండవడం జరిగిపోతుంది. అలానే మీరు ఇంట్లో ఒకరు సింహరాశి వాళ్ళు ఉన్నా కూడా మీ బాధ్యత అంటే సింహరాశి వాళ్ళు తీసుకునే బాధ్యత చాలా గొప్ప విశేషం. అందరి బాధ్యత వీళ్ళే తీసుకొని అన్ని రకాల పనులు కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు. అలాంటి సింహరాశి వారికి మంచి వ్యక్తులు వీళ్ళు, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వ్యక్తులు, అలానే మాట పడనటువంటి వ్యక్తులు, మాట కోసం ఎక్కడ దాకా వెళ్ళేటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులకి ఏ మాసమైనా బాగా కలిసి రావాలి, ఏది మాసమైనా వాళ్ళకి కలిసి రాగేది అదృష్టం ఉండాలి. కాబట్టి జూలై మాసం అయితే మాత్రం కొంచెం కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ జూలై మాసంలో కనుక ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కంట్లో ముఖ్యంగా అయితే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం సింహరాశి వారి పైన ఉంటే కనుక ఎన్నో రకాల నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాల అటువంటి దాంట్లో మీరు మానసికంగా ఇబ్బంది పడ్డా కూడా ఇవన్నీ కూడా పోయేలా కనిపిస్తామని పెద్దలకు చేయాల్సిన కార్యక్రమం అయితే పెద్దగా చేయాలి. అలానే చేసినట్టయితే మీకు అన్ని రకాల సానుకూలు పడుతుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వారు ఎందుకంటే సరే కార్లు అమ్మటంలో కానీ, కార్లు కొనడంలో కానీ, సెకండ్ హ్యాండ్ కార్లు కానీ, మోటార్ ఫీల్డ్ కానీ, దాంతోపాటు ఈ యొక్క రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ఎన్నో రంగాల్లో ఉన్నటువంటిది సింహరాశి వారందరికీ కూడా మంచి వనవడిక ఈ ఒక మాసంలో బాగుంటుందని చెప్పొచ్చు. ఈ జూలై మాసంలో సింహరాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అలానే ఏ రంగంలో ముందుకెళ్ళినా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. కానీ మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి, లవ్ మ్యారేజ్ చేసుకోకండి. మీకు లవ్ మ్యారేజ్ అనేది అంత పెద్దగా సెట్ అవ్వదు. దాంతోపాటు తుమ్మితో కూడా ముక్కులా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా సంబంధాలు కావాలంటే దక్షిణ వైపు కానీ తూర్పు కానీ వచ్చే సంబంధాలు తీసుకోండి, మీకు అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పదగ్గది ఏంటంటే కనుక డబ్బు జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. డబ్బుతో పాటు చాలా అవసరమైనటువంటి ముఖ్య విశేషాలు ఉంటాయి. ముందు రానున్నటువంటి అవసరాలు వస్తాయి. కాబట్టి ముందు మీరు డబ్బు అనేది చాలా జాగ్రత్త దాచిపెట్టుకుంటేనే ముఖ్యంగా అవుతుంది. ఎన్నో రకాల రంగాల్లో ముందుకెళ్ళొచ్చు. దాంట్లో ఫైనాన్స్ రంగం కావచ్చు, చాక్లెట్ రంగం కావచ్చు, అలానే బడ్డీ కొట్స్ కావచ్చు, సీరియట్ షాప్స్ కావచ్చు, హోటల్స్ రంగంలో కావచ్చు, ఇలాంటి వాటిలో ఏదైనా మీరు రాణిస్తూ ఉంటే బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్స్ సెక్టారు, మ్యూచువల్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎన్నో రకాల రంగాలు ఉంటుంది. సింహరాశి వారికి మంచి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని కూడా వచ్చేలా ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇకపోతే ఈ సింహరాశి వారు చిన్న పరిహారాలు చేసుకుని, పరిహారాల కన్నా ముందు ఏంటంటే కనుక సురేష్ గారికి చాలా వస్తువులు ఉంటాయి, మనతో
అదృష్టాన్ని చేసినవి ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంపాదిస్తే కనుక వారి చెంతకే చేర్చండి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఇంకా పోతే మీరు స్నానం చేసేదానికి ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడ స్నానం ఆచరించుకుంటే కనుక ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేసినట్టు పుణ్యం ఉంటుంది కాబట్టి ఆ రకం చేసుకుని చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఆ పరిహారాల ద్వారా అదృష్టం అనేది పొందవచ్చు. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చి రాశి వారి మాసం మొత్తం కూడా ఈ మాసం ఏదైనా మొదలు పెడతారో, కార్యక్రమం మొదలు పెడతారో, స్థాపిస్తారో, గౌరవిస్తారో ఇవన్నీ కూడా తిరస్థానంగా అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి యోగిన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సెట్ అవుతారు. దాని గురించి పాత వ్యాపారాలు చూసుకుని కొత్త వ్యాపారం సెట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరు. అయితే మనకి ఈ రాశి వారు కనుక ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా కావచ్చు, అలానే స్థితిగతుల ప్రకారంగా కావచ్చు, ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర అయితే ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఆ పరిహారం ఏమిటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటరు ఆవు పాలు పోయాలి. ఈ 1/2 లీటర్ ఆవు పాలు పోసి ఇది టెట్రా అయినా స్వచ్ఛమైన మీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. ఈ టెట్రా ప్యాక్ ఉన్నా సరే ఆవు పాలు అందులో పోసి ఒక 20 నుంచి 50 గ్రాములు సుమారుగా దాంట్లో పసుపు వేయాలి. దాంట్లో ఒక 5 నుంచి 10 గ్రాములు తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు వేసుకోవాలి. దీంట్లో ఒకటి జాజికాయ వేయాలి. దాంట్లో ఒకటి మనకి ఇది దొరుకుతుంది చూసారా రాగి ఆకు, ఈ రావి ఆకు కూడా దాంట్లో వేసుకోవాలి. ఇవి వేసినటువంటిది మంగళవారం లేదా ఆదివారం రోజున ఎవరికి వారే తల చుట్టూతా తిప్పేసుకొని 7 సార్లు తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదర్చుకొని ఈ యొక్క మిశ్రమం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా చెరువుల దగ్గర కానీ, కుంటల దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ, గట్ల దగ్గర కానీ, రోడ్డుకి ఇరువైపులు కానీ ఎక్కడైనా పుట్టలా కనిపిస్తే కనుక ఆ పుట్ట దగ్గర పెట్టేసేయండి. ఒకవేళ పుట్ట సమీపంలో లేదంటే పారేడు నీటిలో పోయండి. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే కనుక గుడిలో ఆలయాల్లో నాగపడిగలు ఉంటాయి చెట్టు దగ్గర, అక్కడ పెట్టేసేయండి. అలా చేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఏదైతే దోషం కానీ, నరదిష్టి కానీ, నరఘోష కానీ, శత్రు భయం కానీ, ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా అలానే మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు, మీ మంచితనం తట్టుగా చెడు ప్రయోగాలు చేయించినా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు శుభప్రదమై ఉండేదానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. దానితో పాటు మీరు ఒక రావి చెమ్ము కానీ, రాగి గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకొని దాంట్లో పట్టిక వేసేసి, దాంట్లో తెల్లావాలు వేసి, దాంట్లో కొన్ని నల్ల నువ్వులు వేసి, దాంట్లో కర్పూరం బిళ్ళలు 2 వేసి మీ తల చుట్టూ దిష్టి తీసుకొని ఇది గురువారం లేదా శుక్రవారంలో చేసేసుకుంటూ ఈ తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ, పొదలవని చెట్లలో కానీ పోసేసేయండి. దీంతో మీకు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ నెరవేరుతూ ఉండి నరదిష్టి, నరఘోష కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయితే ఖచ్చితంగా అవ్వచ్చు.